ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన నోటిఫికేషన్లు ఇచ్చి ఆ ఫలితాలు కూడా రిలీజ్ చేసి ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగానే ఈ జీవో తీయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ గత 3 రోజులు మట్టి నిరసన దీక్ష పెనుబెల్ మండలం వేయడం జరుగుతుంది. ఈ యొక్క శిబిరాన్ని సందర్శించిన బీజేపీ మండలాధ్యక్షులు బొర్రా నరసింహరావు గారికి మరి ఇక్కడ జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, బీజేపీ సభ్యులందరూ కూడా ఎంఆర్పీఎస్ తరఫున ఇక్కడికి వచ్చిన ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్ విద్యార్థులందరికీ మనవి చేసుకుంటూ ఇప్పుడు బీజేపీ మండలాధ్యక్షులు బొర్రా నరసింహరావు గారు మాట్లాడుతున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఎంఆర్పీఎస్ వాళ్ళు చేస్తున్న దీక్షకు మద్దతుగా ఎస్సీ రిజర్వేషన్ అనేది ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఎస్సీ వర్గీకరణ చేసి ఉద్యోగ నియామకాల్లో ఉద్యోగాలు కూడా నియమించాలని కోరుకుంటున్నాం. జిల్లా నాయకులు పద్మశ్రీ మందాకృష్ణ గారు చేస్తున్నటువంటి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఫలితంగా ఏబిసిడి వర్గీకరణ చేయాలని దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏబిసిడి వర్గీకరణ బిల్లు అమలు చేయాలని చేస్తున్న పోరాటానికి మద్దతుగా పెనుబెల్లి మండల కమిటీ కూర్చోవడం జరిగింది. పద్మశ్రీ మందాకృష్ణ మాధవ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఆయన గారు ఎస్సీ వర్గీకరణ కావాలని గత 30 సంవత్సరాల నుంచి అలుపులేని పోరాటం చేస్తూ ఒక తారాస్థాయికి తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి ప్రభుత్వాల వారు అమల్లో పెట్టారు. అమల్లో పెట్టడం కాదు, దాన్ని అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి కేంద్రంలో పెట్టి దాని బిల్లు పాస్ చేసినాడే ఈ ఎస్సీలకి సరి అయినటువంటి న్యాయం చేకూరుద్దని ఇక్కడ పోరాటం ఎస్సీలందరూ కలిసి భారీ ఎత్తున ఇప్పటికి 4 రోజుల నుంచి చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఏబిసిడీలని వాళ్ళ వర్గాలు వాళ్ళ గ్రూపులు వాళ్ళకి వచ్చేస్తే వారికి వచ్చే ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ అవకాశం వస్తుందని చెప్పి వారు పోరాటం చేస్తున్నారు. దీన్ని సాధ్యమైనంత తొందరగా నాంచుకోకుండా ఈ జరగబోయేటువంటి ఉద్యోగాల్లో కానీ రాజకీయంలో కానీ కావాలని అసెంబ్లీలో పాస్ చేసి పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ చేయాలని హృదయపూర్వకంగా బీజేపీ తరఫు నుంచి మన మండల బొర్రా నరసింహరావు గారు మండల అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి గారు మధుసూదన్ రావు గారు, ఇంకా తగ్గిన వారందరం కూడా మేము సంఘీభావం తెలుపుతూ హృదయపూర్వకంగా వారిని మేము ఆహ్వానిస్తున్నాం. జిల్లా కమిటీ సార్, మండల కమిటీ మండల కమిటీ ఆధ్వర్యంలో మహేష్ భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు అమ్మాయి గారి పిలుపు మేరకు విజయవంతం చేస్తూ పోరాటం చేస్తున్నటువంటి ఇష్టాల స్ఫూర్తిగా ఆయన రాజాధికారి లక్ష్యంగా పనిచేస్తూ ఎట్టకేలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి దృష్టికి వెళ్ళినటువంటి హైదరాబాద్ ఎల్పీ స్టేడియంలో భారీ ఎత్తున సభ నిర్వహిస్తే ఆ సభకు నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ వచ్చిన సందర్భం ప్రత్యక్ష సాక్షులు. ఆ సందర్భంలో దేశాన్ని సాధించే నరేంద్ర మోదీ గారు గంట తరబెట్టిన సందర్భం కూడా ఆ సందర్భం జరిగింది. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా తన జాతి కోసమే ఏదో ఒక చిన్న పెద్ద కోరికేం కాదు, జనాభా ప్రాతిపదికన ఏబిసిడి వర్గీకరణ చేయమని చెప్పి చిన్న సమస్యని అర్థాంతం చేసి 30 సంవత్సరాలుగా
తక్కువకుండా ఉన్నటువంటి సందర్భంలో నరేంద్ర మోదీ గారు దృష్టి పోయి ఒక చట్టంలో పెట్టి అసలు వివిధ రాష్ట్రాలకి రిజర్వేషన్ చేయమని చెప్పి కోర్టు ఆర్డర్ ప్రకారం చేపిస్తే దానికి ఎక్కువ దేవాలయం అక్కడ పోయింది. దాని స్ఫూర్తి దానివల్లనే ఈ నిరాదర్శక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి ఇది ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే అధికార రావడంతోనే చెప్పే మాట ఒక రకంగా ఉన్నాయి, చేసే పక్కన ఒక రకంగా ఉన్నాయి. దేనికి పొందడం లేదు. పొద్దున లేస్తే అబద్ధాలు. ఒక మంత్రిగా ఉండి, ఒక ముఖ్యమంత్రిగా ఉండి అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి కూడా ఏదో చోటగాడు మాట్లాడి చిన్న చిన్న మాటలు మాట్లాడి ఇచ్చాడు మాట్లాడుతూ చాలా ఇబ్బందిగా ఉంది. చాలా సమస్యలు ప్రజల్లో ఉన్నాయి. ప్రజలు విముక్తి కావాలంటే ఏదో ఒకటి మన ప్రజల్లో పోరాటం చేస్తే తప్ప డాక్టర్ గారు చెప్పినటువంటి స్ఫూర్తి రాజ్యాంగాన్ని సృష్టిస్తూ పక్కన ఆయన ఒక మాటలు సమీకరించండి, బోధించండి, సమీకరించండి, సాధించండి అని చెప్పి ఒక స్ఫూర్తిని రాస్తూనే మన జనాభా ఎక్కువ మంది ఉన్నామని ఉన్నత వర్గాల వ్యక్తులు రాజ్యాధికారాన్ని పాలిస్తున్నారు. బీసీలు దేశంలోనే కానీ బీసీగా ఉన్నారు. అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా బీసీలు కానీ ఎస్సీలు కానీ ముందుకు వచ్చినప్పుడు జనాన్ని సమీకరించి గెలుపుకోవడంలో ఆర్థిక పరిస్థితులు నడుస్తున్నాయి. కాబట్టి జనాన్ని చైతన్యం చేసి రాజ్యాంగ లక్ష్యంగా ముందుకు ఇప్పుడు ఈ శిబిరాన్ని మరి శిబిరాన్ని ముప్పై సంవత్సరాలుగా మందాకృష్ణ గారు ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టి పొందుతూ వచ్చారు. దీనికి న్యాయం జరగాలని కోరుకుంటూ నేను ఇక్కడ ఓకే, థ్యాంక్ యూ. మరి అదేవిధంగా మరి సీనియర్ నాయకులు ఈ పెనుబలి మండల గౌరవ అధ్యక్షులు జిజ్జారపల్లె గారిని కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మాట్లాడు. ఏబిసిడి వర్గీకరణ విషయంలో మరి ఈ శిబిరం 5 రోజుల నుంచి నడుస్తూ ఉంది. మరి దీనికి సంఘీభావం తెలియజేయడానికి వచ్చినటువంటి బీజేపీ నాయకులకు మరియు ముస్లిం మైనార్టీ నాయకులకు, మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ నాతోటి మరి జిల్లా నాయకులకు, మండల నాయకులకు, గ్రామస్థాయి నాయకులకు అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఉద్యమం విషయంలో ఏబిసిడి వర్గీకరణ చేసి 2000 నుంచి 2004 వరకు 4 సంవత్సరాలు నడిచిన వర్గీకరణ విషయంలో ఈరోజు దాన్ని ఏదో కొత్తగా ఏబిసిడి అని చెప్పేసి 3తో చూపించేసి ఆయన దులుపుకోవాలని చెప్పేసి మరి వాస్తవ విషయాల మీద పరిశీలించి మరి దీన్ని కమిషనర్ గారితో మాట్లాడి ఒక 10 రోజులు గడువిస్తే ఆ గడువు ప్రకారం ఏబిసిడి అనే 4 మీద ఏకి మరి 1, బికి మరి 9, సికి 4, డికి 1 అని చెప్పేసి మేము ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఆ ప్రతిపాదన విషయంలో వాస్తవంగా ఇవాళ అభివృద్ధి చెందుతున్న మరి తెగ ఒక్కకెళ్ళే ఉండి మరి అభివృద్ధికి నోసుకోకుండా ఉన్న తెగని దానిలో కలుపుకొని మరి దాన్ని అన్యాయంగా వారిని వాడుకుంటున్నారని చెప్పేసి విషయాన్ని తీసుకొస్తే కావాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రిని కలవటానికి వేరే వాళ్ళతో పోయారని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ ఇవాళ డయాస్ మీదకి వచ్చేసి అనేకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవంగా ఎంఆర్పిఎస్ని 30 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం నడిపినటువంటి మరి మహానాయకుడు, మరి వాళ్ళ పద్మశ్రీ మరి సంపాదించడం కోసం దళితుల్లో అల్పెలగన పోరాటం చేసినటువంటి మానిశ్రీ మందాకృష్ణ మాదే గారికి తూట్లు పడటం కోసం ఒకళ్ళకొకళ్ళుగా పోటీ పడుతూ ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. వాళ్ళే చెప్పు దెబ్బలు తినే రోజులు వచ్చినాయని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే కష్టపడి మరి ఎన్నో రోజులు బట్టి 30 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం చేస్తూ మాదిగలు ఒక దగ్గర కూర్చోవడం, తెలియని మాదిగ జాతినంతా ఏకతాటి మీద నడిపించేసి ఆయన గారు వర్గీకరణ విషయంలో వాస్తవాలు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు అధికార నాయకులకి ప్రగల్భాలు పలుకుతూ వాళ్ళకి సంసాగిరి చేసుకుంటున్న ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇవాళ ఎంఆర్పిఎస్ ఉద్యమం అయిపోయింది.
ఉద్యమంతో పని లేదక డబ్బులు కొట్టాల్సిన అవసరం లేదు, జనంలోకి పోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. దయచేసి వాటిని మానుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వాటిని మానుకోవాలి. ఎందుకంటే కష్టపడ్డ వ్యక్తిని గుర్తించడంలో ప్రధానమైన భూమిక పోషించాల్సిన అవసరం మన జాతి మీద ఉన్నది. ఆయన గారు ఎన్నో ఇబ్బందులు పడి ఈరోజు ఒక పార్లమెంట్ నుంచి మరి దాదాపు ఇవాళ అసెంబ్లీలో తీర్మానం పెట్టించుకునే కాడికి వచ్చేసి ఏబిసిడి వర్గీకరణ అయిందని చెప్పేసి అనేటప్పటికీ ఇవాళ అందరూ డయాస్ మీదకి వచ్చే నాయకులయ్యారు. కానీ ఆయన పడ్డ కష్టాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై మాదిగా నువ్వు కూడా ఇది అందరూ శ్రీమంతుడు ఫటాఫట్ శ్రీమంతుడు